ఠక్కర్ తరంసే జటాబాయి బొంబాయిలో హైకోర్టు ప్లీడర్. అతనికి న్యాయవాద సంబంధిత కంపెనీ ఉండేది. అందులోనే కాకా మహాజని మేనేజర్గా పనిచేస్తుండేవాడు. ఠక్కర్ది మంచి మనసు. తన వద్ద ఉద్యోగి అయినప్పటికీ ఏ భేషజం లేకుండా కాకాతో కలిసిపోయేవాడు. కాకా ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు షిరిడీ వెళ్ళి వచ్చేవాడు. అందుకు ఠక్కర్ అభ్యంతరం చెప్పేవాడు కాదు. అయితే కాకా చాలా తరచుగా షిరిడీ వెళ్ళడం, రోజుల తరబడి అక్కడే ఉండిపోవడం, తిరిగి బాబా ఆశీర్వాదం, అనుమతితో బొంబాయికి తిరిగి రావడం, ఇదంతా ఠక్కర్కు ఆశ్చర్యంగానూ వింతగానూ ఉండేది. అసలు బాబా ఎవరు, బాబాకున్న శక్తి మహిమ ఏంటి అనేవి తెలుసుకోవడానికి ఒకసారి తాను కూడా షిరిడీ వెళ్ళాలనుకున్నాడు. హోలీ సెలవుల నాడు అతను కాకా మరొకరితో కలిసి షిరిడీకి బయలుదేరాడు. సాధారణంగా కాకా షిరిడీ వెళ్తే తొందరగా తిరిగిరాడు. కానీ ఠక్కర్ బాబాను దర్శించుకున్న వెంటనే తిరిగి బొంబాయి వచ్చేయాలనుకున్నాడు. ఒంటరిగా తిరిగి రావడం ఇష్టం లేక వెంట మరొకరిని తెచ్చుకున్నాడు. ముగ్గురు షిరిడీ వెళ్లారు. బాబాకు ఇవ్వడం కోసం దారిలో 3 సేర్ల గింజలతో కూడిన ఎండు ద్రాక్ష పళ్ళు కొంటారు. బాబా దర్శనానికి వెళ్లేసరికి అక్కడ బాబాసాహెబ్ తర్కడ్ ఉంటాడు. మీరు ఇక్కడికి ఎందుకోసం వచ్చారు అని ఠక్కర్ తర్కడ్ను అడిగాడు. దర్శనం కోసం వచ్చానని తర్కడ్ చెబుతాడు. బాబా వద్ద మహిమలేమైనా చూశారా అని ఠక్కర్ రెట్టించి అడిగాడు. బాబాలో మహిమలు చూడడం తన నైజం కాదని, బాబా సమక్షంలో భక్తి విశ్వాసాలతో ఉంటే మనం కోరుకోకుండానే కావలసినవి దక్కుతాయని తర్కడ్ సమాధానమిచ్చాడు. అంతలో కాకా బాబా పాదాలకు నమస్కరించి ఎండు ద్రాక్షపళ్లను సమర్పించాడు. బాబా వాటిని అక్కడున్న వారందరికీ పంచిపెట్టమని ఆజ్ఞాపిస్తారు. ఠక్కరుకు కూడా కొన్ని ద్రాక్షపళ్ళు ప్రసాదంగా దక్కుతాయి. బాబా ప్రసాదంగా దక్కిన ద్రాక్షపళ్లను వెంటనే తినమని అక్కడున్న వారందరికీ చెబుతారు. అయితే ఆ ద్రాక్షపళ్లను తినడానికి ఠక్కరుకు మనస్కరించదు. కడిగి శుభ్రం చేయని పళ్లను తినకూడదని అతని డాక్టర్ చెబుతాడు. కాబట్టి తన చేతిలోకి బాబా ప్రసాదంగా వచ్చిన ద్రాక్షను ఏం చెయ్యాలనేది అతనికి సమస్యగా మారిపోతుంది. తినడం ఇష్టం లేకపోయినా బాబా తినమని ఆజ్ఞాపించారు కాబట్టి వాటిని పారవేయలేకపోతాడు. అయిష్టంగానే నోట్లో వేసుకున్నాడు. ఆ తర్వాత గింజలను ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తానున్నది ద్వారకామాయిలో కాబట్టి గింజలను కింద పడవేయలేడు. చివరకు గింజలను నోట్లోంచి తీసి జేబులో వేసుకుంటాడు. బాబా యోగి అయితే తనకు ద్రాక్షపళ్ళు తినడం ఇష్టం లేదని తెలియదా? బాబా వాటినెందుకు నాకు బలవంతంగా ఇచ్చారు అని ఠక్కర్ అనుకోగానే బాబా మరికొన్ని పళ్లను అతని చేతిలో పెడతారు. వాటిని తినమని ఆజ్ఞాపిస్తారు. తప్పదు కాబట్టి ఠక్కర్ ఆ ద్రాక్షపళ్లను నోట్లో వేసుకుంటాడు. ఆశ్చర్యం! ఈసారి ఆ ఎండు ద్రాక్షలో గింజలు ఉండవు. బాబా వద్ద అద్భుతాలు చూడాలనుకున్నాడు. విచిత్రంగా బాబా తనపైనే అద్భుతాన్ని ప్రయోగించారు అనుకున్నాడు. బాబా తన మనసును కనిపెట్టి గింజలున్న ద్రాక్షపళ్లను గింజలు లేనివాటిగా మార్చేశారు. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి అనుకున్న ఠక్కర్ బాబాను పరీక్షించాలనుకున్నాడు. అందుకే తన పక్కనే కూర్చున్న తర్కడ్తో మీకు ఎలాంటి ద్రాక్షలు వచ్చాయి అని అడిగాడు. గింజలతో ఉన్నవి దొరికాయని తర్కడ్ చెప్పాడు. ఠక్కర్ ఆశ్చర్యపోయాడు. అయితే బాబాపై మరింత నమ్మకం కలగాలంటే బాబా ద్రాక్షను ఈసారి కాకా వద్ద నుంచి భక్తులకు పంచడం ప్రారంభించాలి అనుకున్నాడు. బాబా తన చేతిలో ఉన్న ద్రాక్షపళ్లను కాకా వద్ద నుంచి పంచడం ప్రారంభించమని భక్తులకు చెబుతారు. ఈ నిదర్శనంతో ఠక్కర్లో ఉన్న సందేహాలు తీరిపోయాయి. ఈలోగా శ్యామ అక్కడకు వచ్చి ఠక్కరును కాకా మహాజని యజమాని అని బాబాకు పరిచయం చేశాడు. అందుకు బాబా, కాకాకు అతనెలా యజమాని కాగలడు?
కాకా యజమాని వేరొకరు ఉన్నారు అని అంటారు. కాకా బాబా సమాధానంతో తృప్తిపడ్డాడు. టక్కరు బాబా మహిమాన్వితుడని తలచి నమస్కరిస్తాడు. మధ్యాహ్న హారతి అయ్యాక టక్కరు తదితరులు షిరిడీ విడిచి వెళ్లేందుకు బాబా అనుమతి కోరుతారు. అప్పుడు బాబా శ్యామాను ఉద్దేశించి, ఒక చంచల మనసుగల పెద్ద మనిషి ఉన్నాడు. అతనికి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. ఎలాంటి విచారాలు లేవు. కానీ అనవసరమైన ఆరాటాలను నెత్తిన వేసుకుని మనశ్శాంతి పోగొట్టుకుంటున్నాడు. ఒక్కోసారి ఏ భారాలు లేకుండా హాయిగా ఉంటాడు. మరోసారి లేనిపోని భారాలను మోస్తాడు. అతని మనసు నిలకడలేదు. అతని స్థితిని కనిపెట్టి కనికరించి, నీ ఇష్టం వచ్చిన చోట నీ విశ్వాసాన్ని ఉంచు. ఎందుకు భ్రమిస్తావు? ఒకే చోటును ఆశ్రయించి నిలకడగా ఉండు అని చెప్పాను అన్నారు. అది విని టక్కర్ బాబా చెప్పింది తన గురించే అని గ్రహించాడు. బొంబాయి వెళ్ళడానికి బాబా అతనికి అనుమతినిచ్చారు. కానీ బాబా కాకాను కూడా తన వెంట పంపాలని అనుకున్నాడు టక్కర్ మనసులో. సాధారణంగా ఎప్పుడు షిరిడీ వచ్చినా కాకాను వెంటనే వెళ్ళటానికి అనుమతించేవారు కాదు బాబా. కానీ టక్కర్ మనసులోని కోరికను గ్రహించి కాకాను కూడా అతని వెంట వెళ్ళిపోమ్మని ఆదేశించారు. దీంతో టక్కరులో బాబా సర్వజ్ఞులనే నమ్మకం పెరిగింది. బాబా కాకాను అడిగి 15 రూపాయల దక్షిణ తీసుకున్నారు. అనంతరం అతనితో ఇలా చెబుతారు, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచైనా తీసుకున్నచో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేను ఊరికనే ఏమీ తీసుకోను. యుక్తాయుక్తములు తెలియకుండా నేను ఎవరినీ అడగను. పకీరెవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనెదను. ఎవరైనా గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వారి వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతం విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చి ఉంటేగాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలెననినచో దానిని ప్రస్తుతము ఇతరులకిచ్చుటయే సరైన మార్గము. దక్షిణ ఇచ్చినచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కరు బాబా చేతిలో 15 రూపాయల దక్షిణను పెట్టాడు. అతను షిరిడీకి వచ్చిన ఉద్దేశం వేరు. బాబా మహిమలను పరీక్షించాలని అనుకున్నాడు. విచిత్రంగా తనపైనే అద్భుతాల ప్రయోగం జరిగేసరికి బాబాపై భక్తి కలిగింది. అతని సంశయాలన్నీ తొలగిపోయాయి. ఈ విధంగా కాకా మహాజని తాను మాత్రమే బాబాగారి అనుగ్రహాన్ని పొందడం కాక మరెందరో భక్తులకు కూడా బాబా అనుగ్రహం కలిగేందుకు తన వంతు పాత్ర పోషించాడు.